మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు బాబా జన్మదినోత్సవాల సందర్భంగా సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఈ కార్యక్రమం మళ్ళీ బాబాతో గడిపే అద్భుత అవకాశాన్ని బాబా ఇచ్చారు. ఈ రోజు బాబా జన్మదినాల సందర్భంగా అందరూ చాలా చక్కగా బాబాతో గడిపి ఫుల్ రీఛార్జ్ తో ఉండి ఎంతో జోష్ లో ఉన్నారు అందరూ కూడా. ఈ కార్యక్రమంలో మళ్ళీ పాల్గొన్న తర్వాత మళ్ళీ 6 నుండి 7 వరకు ఆయనతో గడుపుదాం. ఆ అవకాశాన్ని బాబా మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. అంటే ఇందులో ఒక చిన్న విషయం, అరుణ్ గారు నమో మెహర్ బాబా అయిన తర్వాత మాట్లాడతాం. జై బాబా. నమో మెహర్ బాబా చేయండి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमेवा भवभय भंजन परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा देव देवा ధన్యవాదాలు మెహర్ ప్రియతమ్మ. అందరికీ జై బాబా. సీత గారు మీకు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఈ రోజు బాబా జన్మించే సమయం ఉదయం 5 గంటలప్పుడు ఎలా ఉందంటే భూగోళ వాతావరణంలోని పెద్ద మార్పు సంభవించబోతుందట. ఆ మార్పు యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకోవటానికి మానవాళికి చాలా సమయం పడుతుంది. అక్కడ మధురమైన వాతావరణం నెలకొని ఉందన్నమాట. అయితే ఆ నిశ్శబ్దంలో ఊహకు అలవి కాని పరమానందం ఆ ఆసుపత్రి అంతా నిండి ఉంది. ఆ సర్వేశ్వరుడే రాబోతూ ఉన్నాడు. ప్రపంచంలో ప్రతిరోజు లక్షలాది మానవులు జన్మిస్తూ ఉంటారు. కానీ వారు జన్మించటం వలన భూగోళంలో గుర్తించగలిగిన మార్పేమీ సంభవించదు. అది బాబా జన్మించే సమయం ఆదివారం. ఆ ఆదివారం ఉదయం వాతావరణం వేడిగానూ లేదు, చల్లగానూ లేదు. పూనా నగరం ఎప్పుడూ లేనంత హాయిగా పిల్లగాలులు వీస్తూ ఉండగా ప్రశాంతంగా ఉంది. చల్లనైన ఆ మలయ మారుతం గాలులు గాఢ నిద్రలో ఉన్న నగరవాసుల మేనులను మృదువుగా తాకుతూ ఎంతో హాయిని కలిగిస్తూ ఉన్నాయన్నమాట. అయితే పూనా నగరం అంతా నిశ్శబ్దం అనే దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంది. ప్రపంచం యొక్క రణగుణ ధ్వని అంతటిని నిశ్శబ్దం తనలో దాచుకుంది. ఆ ప్రశాంతత ఎప్పటికీ అలాగే ఉంటే జీవితం ఎంత హాయిగా ఉంటుందో.
నెమ్మదిగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పక్షుల కిలకిల రావాలు మొదలయ్యాయి. పక్షుల గొంతుల్లో ఉల్లాసం స్పష్టంగా వినిపిస్తోంది. ఆహా, వాటి పాటలు ఎంత మధురంగా ఉన్నాయో! అరుణోదయం అయ్యే ముందు నిర్మలమైన వాతావరణంలో పక్షుల కిలకిలలు ఎంతటి ఉపశమనాన్ని కలుగజేస్తాయో! అయితే జీవితంలోని సుఖ దుఃఖాల ఘోష పక్షుల కమ్మని పాటల సవ్వడిలో కలిగినప్పుడు మానవుని ఆత్మ నిజంగా వికసిస్తుంది. షిరీన్‌కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రాతకాల ప్రార్థనలలో నిమగ్నమై ఉన్న కేథలిక్ నన్ను అత్యవసరంగా పిలిచారట. అయితే గొలాండన్ తన కుమార్తె షిరీన్ దగ్గర కూర్చొని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంది. షెర్యార్ ఆ గది వెలుపల ఎజ్దాన్ ఎజ్దాన్ అని స్పృశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఆ సర్వేశ్వరుని కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆసుపత్రి వద్ద ఉండే కాపలావాడు 5 గంటలు మ్రోగించగానే పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అప్పుడే పుట్టిన ఆ శిశువు యొక్క ఏడుపు ఎంత అమాయకంగా ఇంపుగా ఉన్నదో! పక్షులు తమ కిలకిల ఉధృతిని పెంచాయి. సూర్యుడు కూడా క్షితిజ రేఖను దాటి తన వెలుగు రేఖలను విరజిమ్మడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపించాయి. గొలాండన్ గది నుండి సంతోషంగా బయటకు వచ్చి షెరియార్తో మగబిడ్డే మగబిడ్డే అన్నది. వెంటనే షెరియార్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ తన బిడ్డను చూడడానికి లోపలికి వెళ్ళాడనమాట. అయితే పూనా నగరం అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. బహుశా అప్పుడే పుట్టిన ఆ బిడ్డ యొక్క మొదటి ఏడుపు శబ్దం వినిపించి ఉంటుంది. ఆ పసివాడి ఏడుపు మేల్కోండి, నేను మిమ్మల్ని మేల్కొల్పడానికే వచ్చాను అని ప్రకటించినట్టుగా ఉంది. అతను పుట్టిన సమయంలో ప్రజలు నిద్ర నుండి మేల్కొంటూ ఉన్నప్పటికీ వారందరినీ జీవితం అనే నిద్ర నుండి అతడు ఒకనాడు మేల్కొల్పడానికి వచ్చాడని వారికి తెలియదు పాపం. ప్రాతకాల పుణ్య సమయంలో జన్మించిన ఆ పసివాడు యుగావతారుడై జాగృతిగా ఆవిర్భవించాడన్న సంకేతాన్ని ఇచ్చాడనమాట. అయితే అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూడడానికి ఇరుగు పొరుగు వారు, బంధువులు ఆసుపత్రికి తరలి వచ్చారు. ఆ బాలుని అందాన్ని వారంతా ఎంతో కొనియాడారు. యథార్థానికి షిరీన్ల గృహంలో కోటి కాంతులతో భానుడు ఉదయించాడు. షెరియార్, షిరీన్ మరియు వారి బంధువుల హృదయాలు ఆనందంతో పులకించిపోయాయి. ఆ రోజు వెళ్లి విరిసిన ఆనందం యుగ యుగాలుగా నిలిచి ఉంటుంది. వాతావరణం అంతా కొత్తదనం అలముకొని ఆహ్లాదంగా మారిపోయింది. ఆ ఆనందానికి మూలం తన బిడ్డడే అన్న విషయం షెరియార్కు ఒక్కడికే తెలుసు. ఆ పసివాడు మొత్తం ప్రపంచానికే నవ్యత్వాన్ని, శుభాన్ని తీసుకుని వచ్చాడు. బిడ్డను చేతుల్లో ఉంచుకొని షిరీన్ గుర్రపు బండిలో తమ ఇంటికి చేరుకుంది. షిరీన్ కు పుట్టిన బిడ్డ ఇంటికి వచ్చాడన్న శుభవార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అందరూ చూడడానికి వచ్చారు. ఆ బాలుణ్ణి చూసిన వారంతా మరువరాని సంతృప్తిని పొందారు. ఆ బాలుని వైపు తదేకంగా చూసిన వారందరికీ ఏదో తెలియని ప్రశాంతత కలిగి తమ కలతలను, కష్టాలను పూర్తిగా మైమరిచిపోయారు. అట్టి శిశువును తగిన పేరు కోసం అన్వేషించి మేర్వాన్ అనే పర్షియన్ నామధేయాన్ని ఎంచారు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఆ బాలుడి జననం మెహర్ అనబడే నెలలో సంభవించింది. అందుచేతనే మేర్వాన్ అనే పేరును ఎన్నుకోవడం జరిగింది. మేర్వాన్ అనగా సూర్యుడు లేక ప్రకాశము అని అర్థం. కానీ అతని తల్లిదండ్రులు, బంధువులు మాత్రం అతనిని మెరోగ్ అని ముద్దుగా పిలిచేవారు. షిరీన్ మేర్వాన్ని అమితంగా ప్రేమించేది. అతను తన మొదటి సంతానమే అన్నట్లుగా భావించేది. ఇప్పుడు ఒక సంకీర్తన చేసుకుందాం. అరుణ్ గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా.
మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరు మాకు తోడు, మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరే మాకు తోడు, మెహరు మాకు నీడా. నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం. నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం. నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం. నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం. ఈ చిన్ని సుమమును స్వీకరించరాదా, ఈ చిన్ని సుమమును స్వీకరించరావా. ధరలోన వెలసిన ఓ దేవదేవా, ఓ దేవదేవా. మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. మెహరు మాకు నీడా. పూనా నివాస భవ పాపనాశ, కనరాకదేలా కరుణాలవాలా. నీ పాదయుగలం పూజింపనీవా, కలలో నైనా కనిపించరాబా. కలలో నైనా కనిపించరావా. మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరు మాకు తోడు, మెహరు మాకు నీడా. మహిలో వెలసిన శ్రీ మెహరు బాబా, మహిలో వెలసిన శ్రీ మెహరు బాబా. హృదిలో నిలిచిన మౌన స్వరూప, నాలోనే ఉన్నా నిన్ను చూడగలనా. హృదిలో నిలచిన మౌన స్వరూప, నాలోనే ఉన్నా నిన్ను చూడగలనా. హృదయాన నిలచిన ఓ హృదయ నివాసి, హృదయాన నిలచిన ఓ హృదయ నివాసి. మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరు మాకు తోడు, మెహరే మాకు నీడా. మెహరు మాకు తల్లి, మెహరే మాకు తండ్రి. మెహరు మాకు తోడు, మెహరే మాకు నీడా. మెహరే మాకు నీడా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. సీత గారు మీకు జై బాబా. జై బాబా అండి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. ఆయన మనకి తల్లి తండ్రి అయితే ఆయన తల్లి తన మనోభావాల్ని మనతో ఎలా పంచుకుంటున్నారో 2 ముక్కల్లో చెప్తాం. మేర్వాన్ అంటే షిరీన్ కి మేర్వాన్ 2వ సంతానం.
మొదటి సంతానం జంషెడ్ అన్నమాట. అయితే ఆమె అంటున్నారు, మెహర్వాన్ అంటే అంత వాత్సల్యం ఎందుకో, జంషెడ్ పట్ల అంత విముఖత ఎందుకో ఆ సమయంలో షిరీన్‌కి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చాలా పసితనంలో మొదటి సంతానం అవటం వలన ఆవిడ ఆ బాలుడిని తన బిడ్డగా స్వీకరించలేకపోయిందన్నమాట. అప్పుడు ఇంకొకరు అంటే తన అక్క, ఆవిడ పేరు గుర్తులేదు, తన చేత ఆ మొదటి సంతానం పెంచబడింది. తర్వాత మేర్వాన్ పట్ల ఆవిడకి ఎంతో తెలియని వాత్సల్యం ఎందుకు ఏర్పడిందో అని తన మనోభావాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు. ఆ బాలుడి సంరక్షణ చాలా చక్కగా సాగింది. ఆ తల్లి బిడ్డల మధ్య నున్న బంధము చాలా దృఢమైనది. తమ బిడ్డ సాన్నిధ్యంలో షెరియార్, షిరీన్ల జీవితం ఆనందదాయకమైంది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత షిరీన్ కు ఒక కల వచ్చింది. షెరియార్ కు కల గురించి ఇలా వివరించి చెప్తున్నారనమాట షిరీన్. మెరోగ్ నా చేతులలో పట్టుకొని నేను మన ఇంటి గుమ్మంలో నిల్చున్నాను. పక్కనే ఉన్న బావి లోపల నుండి ఒక దేవత స్త్రీ పైకి వచ్చింది. ఆమె ఒక హిందూ దేవత వలె అలంకరించుకుని ఉన్నది. చక్కని ఆకుపచ్చని చీరను, ఆకుపచ్చని గాజులను ధరించింది. నుదుటి మీద రంగురంగుల తిలకం దిద్దుకొని ఉన్నది. ఆమె చేతిలో హారతి పళ్ళెం ఉంది. దానిలో కొన్ని పువ్వులు, వెలిగించిన కర్పూరము, పూజా సామగ్రి ఉన్నాయి. ఆమె సౌందర్యాన్ని చూస్తూ నేను కదలకుండా నిల్చున్నాను. అంతలో ఆ స్త్రీ మెరోగును తనకిమ్మని సైగ చేసింది. అంతేకాదు, నీ కుమారుణ్ణి నాకిచ్చేయి అని పదే పదే అడిగింది. నేను భయపడి మెరోగును ఇంకా గట్టిగా పట్టుకున్నాను. ఇంతలో మెలకువ వచ్చింది. నా పక్కనే నిద్రపోతున్న మెరోగును చూసి కుదుటపడ్డాను. ఆ కల వచ్చినప్పటి నుండి షెరియాన్ తన కుమారుడు కారణ జన్ముడని అనుకునేది. షిరీన్ షెరియార్ల వివాహాన్ని షిరీను తల్లి దొరాబు ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడంటే షిరీన్ ను తన ఇంటి ఛాయలకు కూడా రానిచ్చేవాడు కాదు. అటువంటి మెహర్వాన్ పుట్టుకతో దొరాబు హృదయం మారిపోయింది. దొరాబు చిన్నారి మెహర్వాన్ ను చూసేందుకు ప్రతిరోజు షెరియార్ ఇంటికి వెళ్తూ ఉండేవాడనమాట. తన ముద్దుల మనవడి పట్ల ఎంతో ఆకర్షితుడై వివాహమైనది మొదలు ఏనాడు షిరీన్ ఇంటికి వెళ్ళని దొరాబు కేవలం తన మనవడి ముగ్ధ మోహన సౌందర్యానికి దాసోహమై ఇలా ప్రతిరోజు వారింటికి వెళ్ళేవాడు. మెహర్వాన్ కూడా తాజా పళ్ళు, తాత పట్ల ప్రేమతో ప్రతిస్పందించేవాడు. తన తాతగారి సాంగత్యం అంటే ఎంతో ఇష్టపడేవాడనమాట. అయితే ఇప్పుడు ఒక సంకీర్తన చేస్తాను. తర్వాత మళ్ళీ మనం బాబా విషయం చెప్పుకుందాం. సంకీర్తన అయిన తర్వాత. ఊసులాడు చూపులో ఊరడించు సైగలు, ఊసులాడు చూపులో ఊరడించు సైగలు, మేలు కొలుపా వరములాయే, మేలు కొలుపా వరములాయే, ప్రేమ ప్రియులకు ఊసులాడు చూపులో ఊరడించు సైగలు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. అవనిలోని అందమంత అంగ అంగమై, ప్రేమలోని సంపదంత పురుష రూపమై, అవనిలోని అందమంత అంగ అంగమై,
ప్రేమలోని సంపదంత పురుష రూపమై నింగిలోని తారలన్నీ కురుల సొగసులై కాంతిలోని కాంతులన్నీ కంటి పాపలై అవతరించే దైవమిలను అవతరించే దైవమిలను మెహరు రూపునా ఊసులాడు చూపులు ఊరడించు సైగలు భక్తిలోని భారమంత స్వపరివారమై చెలిమిలోని కలిమి అంత మిత్ర బృందమై సృష్టిలోని నాదమంత మౌన ధారణై క్రాంతిలోని వాస్తవాలు సత్య సూక్తులై మెహరు బాబా నిర్వహించే మెహరు బాబా నిర్వహించే విశ్వకార్యము ఊసులాడు చూపులు ఊరడించు సైగలు కరుణలోని కరుణంత మందహాసమై విరులలోని ఎంతలన్నీ నాసికాగ్రమై సొగసులోని సోయగాలు పాల భాగమై ప్రకృతిలోని పరిమళాలు పాదయుగళియై మెహరు బాబా ప్రేమ పంచే మెహరు బాబా ప్రేమ పంచే దివ్య ప్రేమయై ఊసులాడు చూపులు ఊరడించు సైగలు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. మన భగవంతుడే మెహరు తన సాటి లేరెవరు నిన్ను శరణంటిని నిన్ను కనుగొంటిని మా కగుపడగరవేళ మన భగవంతుడే మెహరు మన భగవంతుడే మెహరు మౌనంబుని నీ చేతి సైగతో జ్ఞానంబు బోధించినావే
ఆ మౌనంబుని నీ చేతి సైగతో జ్ఞానంబు బోధించినావే. మాలోని మలినము బాపంగలేవా, మౌనంబు నీకేలనయ్యా. మాలోని మలినము బాపంగలేవా, మౌనంబు నీకేలనయ్యా. ప్రేమికులంతా ఎలుగెత్తి పిలువగా, జాగేలవు మెహరుబామా, రావా మా కోరికను తీర్చలేవా. మన భగవంతుడి మెహరు తన సాటి కలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగు పడగరావేళ. మన భగవంతుడి మెహరు. ఓ బ్రహ్మచారి మాకేది దారి, నిన్ను చూచు మార్గంబు కోరి. ఓ బ్రహ్మచారి మాకేది దారి, నిన్ను చూచు మార్గంబు కోరి. మది వేడినామే నిన్ను వీడలేము, కావంగరావేలనయ్యా. మది వేడినామే నిన్ను వీడలేము, కావంగరావేలనయ్యా. మానవ రూపా కావగరావా, మానవ రూపా కావగరావా. లేరెవరు నీ సాటి దైవం బాబా, మా పైన నీకేల కోపం. మన భగవంతుడే మెహరు, తన సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగు పడగరావేళ. మన భగవంతుడే మెహరు, మన భగవంతుడే మెహరు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి సీత గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి, జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనం పూనా నగరంలో జన్మించిన మేర్వాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కొద్ది రోజుల తర్వాత ప్రజల దృష్టి అంతా, అంటే మన బాల్యం నుండి అలా పైకి వస్తున్నాం. అయితే ప్రజల దృష్టి అంతా మేర్వాన్ పై ఒక అసాధారణమైన బాలుడు అనేటువంటి అవగాహన ఉండేదట. బాల్యంలో చేసే అల్లరి కొంటితనంలో కూడా ఒక ప్రత్యేకత స్పష్టంగా కనపడేదట. అయితే ఉదాహరణకు మేర్వాన్ కు 11 నెలల వయసులో ఒకనాడు షెరీన్ తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్టు క్రింద ఉయ్యాలలో మేర్వాన్ ని పడుకోబెట్టి ఉండగా ఆ వంట చేసుకుంటున్నారట షెరీన్. అయితే తిరిగి వచ్చి చూసేసరికి ఉయ్యాలకేమో ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూశారు ఆవిడ. మూర్చిపోయేంత భయం వేసిందనమాట. భయంకరమైన ఒక నల్ల త్రాచు ఊయల్లోనికి ప్రాకి మేర్వాన్ను చుట్టుకొని ఉండగా అతను పాముతో ఆడుకుంటున్నాడు. అది చూసిన షెరియాన్ కెవ్వుమని కేకేసింది. ఆ శబ్దానికి తాచుప్రాము మెల్లగా జారుకుంది. షిరీన్ ఒక్క ఉదుటిన ఊయల వద్దకు వెళ్లి మేర్వాన్ను తన గుండెలకు హత్తుకుంది. కానీ మేర్వాన్ చూపులు, నా ఆటకు ఎందుకు భంగం కలిగించావు, నేను ఆడుకుంటున్నాను కదా అన్నట్లుగా ఉన్నాయట. తిరిగి ఇరుగు పొరుగు వారు షెరీన్ కేకలను విని అక్కడకు చేరే సమయానికి పాము అదృశ్యమైంది. అక్కడికి చేరిన ప్రజలు షెరీన్తో ఆ సంఘటన ఆమె కుమారుని శుభప్రదమైన భవిష్యత్తుకు ఒక నిదర్శనమని చెప్పి ఓదార్చారు. జై బాబా అండి. ఇప్పుడు మహాలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. మహాలక్ష్మి గారు. జై బాబా. నెక్స్ట్ పాడతాను. సరే సరే. ఇప్పుడు అరుణ్ గారు ఒక సంకీర్తన చేయండి.
అరుణ్ గారు. జై బాబా జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. పునాపురములోనా శిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే, దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. శుభోదయములో బాలుడై దైవము అవతరించే తానే మేలు కొల్పగా, అవతరించే తానే మేలు కొల్పగా. పునాపురములోనా శిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. ఎవ్వరెవ్వరో ఈ దివ్య సుందరాంగులు, ఏలవచ్చినారి శుభోదయములోనా. ఎవ్వరెవ్వరో ఈ దివ్య సుందరాంగులు, ఏలవచ్చినారి శుభోదయములోనా. పరాత్పరునికి ఊయలూగించగా పరుగు పరుగునా ఏగుదెంచినారా, పరుగు పరుగునా ఏగుదెంచినారా. పునాపురములోనా శిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే, దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. ఎంత దివ్య కాంతి చూడనైతి నేను, ఎంత దివ్య కాంతి చూడనైతి నేను. కోటి సూర్యకాంతులే మించిపోయెనమ్మా దివ్య తేజము నాటిది నేటిది. దివ్య తేజము నాటిది నేటిది. రామకృష్ణ జీససాది మహాతేజము, రామకృష్ణ జీససాది మహాతేజము. పునాపురములోనా శిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే, దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సీత గారు మీకు జై బాబా. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. అయితే మేర్వాను ఏడాది వయసు కాకముందే మేర్వాన్ నడవడం ప్రారంభించారట. ఒకరోజు ఉన్నట్టుండి మేర్వాన్ లేచి నిలబడి ఏ ఊతం లేకుండానే తన తల్లి దగ్గరికి తడబడకుండా నడిచారు. షిరిన్ ఆనందాశ్చర్యాలకు లోనైంది. కానీ ఆ బాలుని నేర్పు ఆమెకు తరచూ విసుగు పుట్టించేది. షిరిన్ ఎంత ప్రయత్నించినా మేర్వాన్ను బయటికి జారుకోకుండా నియంత్రించలేకపోయేది. పూర్తిగా విసిగి వేసారిపోయేది. అయితే షిరిన్ ఒకనాడు బయట తిరుగుతున్న మేర్వాన్ను పట్టుకొని ఇంటిలోనికి తెచ్చి కాలును పాత చీరతో మంచం కోడుకు కట్టివేసింది. అతనికి దగ్గరలో అటుకులతో నిండిన ఒక పళ్ళెం, కొన్ని నీళ్లు ఉంచి వంట చేసుకోవడానికి వెళ్ళిందనమాట. తన స్వేచ్ఛకు భంగం కలగటం భరించలేని చిన్ని మేర్వాన్ గట్టిగా ఏడ్చి ఏడ్చి అలసి అలాగే నిద్రలోనికి జారుకున్నాడు. తన పని ముగించుకొని తిరిగి వచ్చిన షెరీను తిరిగి వచ్చిందనమాట. అయితే చెక్కిళ్లపై కన్నీళ్లు ముత్యాలలా మెరుస్తూ ఉండగా నిద్రిస్తున్న మేర్వాన్ను చూసింది. షిరిన్ కి పసివాడైన తన మేర్వాన్ పై జాలి కలిగి
జాలి కలిగి అతన్ని తీసుకొని తన గుండెలకు హత్తుకుందనమాట. జై బాబా అండి. ఇప్పుడు మహాలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. సరే, నేను పాడతాను, తర్వాత ఆవదిస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ అందాల చెక్కిళ్ళ మీద ఆ ముత్యాల లాంటి కన్నీళ్ళని చూసి ఆ తల్లి ఎంత మురిసిపోయిందో కదా. ఆయన అందాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఏ రీతిని వర్ణించను నీ అందము, పొడమికి పొడు సుందర రూపా. నీవా భాగ్యము నివ్వక, నీవా భాగ్యము నివ్వక, నా వశమా తెలుపుమయ్యా నీరజనయనా. ఆ అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియును. అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియును. మహులకైనా వర్ణింప సఖ్యమా, మహులకైనా వర్ణింప సఖ్యమా. అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియును. చూపులలో అందము, సువర్లోక అందము, నగవుల సౌందర్యము, స్వర్ణలోక అందము. చూపులలో అందము, సువర్లోక అందము, నగవుల సౌందర్యము, స్వర్ణలోక అందము. వదనములో అందము, మదనునికి చోద్యము. వదనములో అందము, మదనునికి చోద్యము. అటువంటి అంద చందములను ఎలా తెలుపను, అటువంటి అంద చందములను ఎలా తెలుపను. అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంత చందము నాకేమి తెలియును. ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయను, ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయను. ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయను, ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయను. సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెనో, సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెనో. అటు
తెలుపను, అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంత చందము నాకేమి తెలియను. అందాలకు అందము అవతారుని అందము, ఆశామోహములను తొలగచేయు అందము, అందాలకు అందము అవతారుని అందము, ఆశామోహములను తొలగచేయు అందము, కనగలిగే కన్నులే కలవారే ధన్యులు, కనగలిగే కన్నులే కలవారే ధన్యులు, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంత చందము నాకేమి తెలియను. మహులకైనా వర్ణింప శక్యమా, మహులకైనా వర్ణింప శక్యమా, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంత చందము నాకేమి తెలియను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మహాలక్ష్మి గారు ఇప్పుడు సంకీర్తన చేస్తారా మీరు? జై బాబా. జై బాబా. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, వాదలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి, బాధలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి, కళ్యాణమూర్తిని కనులారగాంచి, కళ్యాణమూర్తిని కనులారగాంచి, మనసారా నోరార కీర్తింపగ జాగదేలా, మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేరు, మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేరు, అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, మనసారా నోరారా కీర్తింపగ జాగదేలా, మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. సీత గారు థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై బాబా. వెంటనే వచ్చి వెంటనే జాయిన్ అయ్యాను.
ఆహా, సరేనండి. ఫుల్ ఛార్జ్ అయి ఉంటారు బాబాతో మీరు. జై బాబా, జై బాబా, జై 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 బాబా. ఇప్పుడు మేర్వాన్ గురించి ఒక మాట, 2 మాటలు చెప్పుకుందాం. మేర్వాన్ కు కొంత వయసు వచ్చే వరకు షిరీన్ తరచు అతనికి తాళ్లతో మంచానికి కడుతూనే ఉండేది. ఒక్కోసారి ఇంటికి తిరిగి వచ్చిన షెరియార్ కట్లతో ఉన్న మేర్వాన్ చూసి జాలి కలిగి కట్లు విప్పేవాడు. తన తండ్రితో కాసేపు ఆడుకుని మెల్లగా వీధిలోనికి జారిపోయేవాడు. ఇరుగు పొరుగు వారు అతన్ని తీసుకొచ్చి షెరీన్ కు అప్పగించేవారు. ముద్దు మాటలు నేర్చుకున్న మేర్వాను తన తల్లిని మేమే అని, తండ్రిని బోబో అని పిలిచేవాడు. చాలా కాలం పాటు మేర్వాన్ తన తల్లిదండ్రులను అలాగే ముద్దుగా పిలిచేవాడు. షిరీను తన భర్తను ఆప్యాయంగా షొరోబ్ అని పిలిచేది. అలాగే మేర్వాన్ అంటే ఇష్టపడే ఇరుగు పొరుగు వారు కూడా మేర్వాన్ ను తల్లిదండ్రులు పిలిచినట్లే మెరోగ్ అని ముద్దుగా పిలిచేవారు. ఆ చుట్టుపక్కల వారికి మేర్వాన్ అంటే అంత పిచ్చి ప్రేమ అని ఉండేదన్నమాట. ఆ ముద్దుల మేర్వాన్ని అందరూ ఎంతో ప్రేమగా ప్రేమించేవారు. ప్రేమతో ఉన్న ఆయన మేర్వాన్ యొక్క ముద్దు మాటల్ని అందరూ విని ఎంతో ఆనందించేవారు. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా ఫోన్ వచ్చినట్టుంది ఆవిడకి. జై బాబా. పాడండి పాడండి. దేవబడి జై బాబా శిక్షతో లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమాయే బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ ప్రయోది చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ ప్రయోది దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు
ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి నిన్నే శరణని వేడితి కోరి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. సీత గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు ఇంకొన్ని మాటలు చెప్పుకుందాం. షెరియార్ అన్నగారైన ఖోదాదార్ పసివాడైన మెహర్వాన్ ను చూడడానికి ఇరాన్ దేశం నుండి వచ్చారనమాట. గతంలో అతను బొంబాయిలో చాలా సంవత్సరాలు పనిచేసి ఇరాన్ వెళ్లి స్థిరపడ్డారు. కానీ మెహర్వాన్ పుట్టింది మొదలు 6 నెలలకు ఒకసారి భారతదేశానికి వచ్చేవారు. ఒకసారి ఈ విషయం షిరిన్ తన బావగారిని ఇలా అడిగిందనమాట. మీరు ఏ చిన్న ఖర్చు చేయటానికైనా నా వల్ల కాదు, నాకు ఆర్థిక స్తోమత లేదు అంటారు కదా, మరి అలాంటప్పుడు ఇన్నిసార్లు భారతదేశం ఎలా రాగలుగుతున్నారు అని షిరీను అతని బావగారిని అడిగారు అనమాట. అడిగితే దానికి ఆయన అంటున్నారు, నవ్వుతూ ఇలా బదులిచ్చారనమాట. నేను మెరోగ్ను చూడాలి కదా, మరి నేనెవరిని? అతనికి పెద్ద నాన్నను కదా, చూడకుండా నేను ఎలా ఉండగలను? చిన్నప్పుడు మెహర్వాన్ రూపం చాలా అపురూపమైన ఆకర్షణ కలిగి ఉండేదట. అతనిని చూడటానికి వచ్చిన వారంతా హృదయాలలో తన చిరునవ్వుతో అనిర్వచనీయమైన తీయని అనుభూతిని నింపేవాడు. అతని ముఖం ఎప్పుడు ఆనందంతో వెలుగుతూ ఉండేది. మెహర్వాన్ చూసిన అపరిచితులు కూడా అతని సహజ సౌందర్యానికి ముగ్ధులయ్యేవారు. అతని చుట్టూ బంగారు వన్నెలో ఎంతో అందంగా ఉండేదంటే అతని జుట్టు అంట బంగారు వర్ణంలో ఉండేదట మెహర్వాన్ యొక్క జుట్టు. అతనికి 5 ఏళ్ల వయసు వచ్చేంత వరకు షిరీన్ అతని శిరోజాలను కత్తిరించటానికి అంగీకరించలేదు. భుజాల మీదుగా బంగారు రంగు జుట్టు వేలాడే మెహర్వాన్ ను చూసి కొత్తవారు అతనిని ఆంగ్లేయ బాలుడుగా అనుకునేవారు. ఎందుకంటే పర్షియన్ లో అటువంటి జుట్టున్నవారు అరుదు. మెహర్వాన్ చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ తల్లి షిరీన్ మాత్రం అప్పటి నుండి పెద్ద పెద్ద కలలు కనేది. తన బంధువులతో నా మెరోగ్ను పెద్ద చదువుల కోసం ఇంగ్లాండ్ దేశం పంపుతాను, ఒక వైద్యుడిగాను లేక శాస్త్రవేత్తగాను తిరిగి వస్తాడు అని చెప్తూ ఉండేదట షిరీన్. ఇప్పుడు ఒక సంకీర్తన పాడదాం. ఇప్పుడు అరుణ్ గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. అరుణ్ గారు. జై బాబా. సీత గారు జై బాబా. జై బాబా. జై బాబా. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరేశ్వరా, మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా, మెహర్ మెహర్ అని పలుకగానే తనువు పులకితమైనది, మా తనువు పులకితమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా, మెహర్ మెహరని పలుకగానే తనువు పులకితమైనది, మా తనువు పులకితమైనది. ప్రేమ వైదిగి వచ్చినావో, ప్రేమ ఆకృతి దాల్చినావో, స్వరము మెహరని పాడగానే నామమే ప్రియమైనది, నీ నామమే ప్రియమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా,
మెహర్ మెహరని పలుకగానే తనువు పులకితమైనది, మా తనువు పులకితమైనది. ఉన్నతోన్నతమైన ప్రేమ హృదయమును స్పృశించెనేమో, ఉన్నతోన్నతమైన ప్రేమ హృదయము స్పృశించెనేమో. ఆశలన్నీ ఆదమరచి ప్రేమకై విలపించెను, ఆశలన్నీ ఆదమరచి ప్రేమకై విలపించెను, నీ ప్రేమకై విలపించెను. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా, మెహర్ మెహరని పలుకగానే తనువు పులకితమైనది, మా తనువు పులకితమైనది. స్మరణ నిత్యం చేయుచున్నా తనివి తీరదు ఎంత అన్నా, స్మరణ నిత్యం చేయుచున్నా తనివి తీరదు ఎంత అన్నా. వింత అయినది మెహరు నామం, వింత అయినది మెహరు నామం, మెహరు శ్రీ వరమైనది, మెహరు శ్రీ వరమైనది. మైకమేదో ఉన్నది నీ స్మరణలో మెహరీశ్వరా, మెహరని పలుకగానే తనువు పులకితమైనది, మా తనువు పులకితమైనది. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జయ బాబా. సీత గారు మీకు జయ బాబా. జై బాబా అండి, జై బాబా. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. ఇప్పుడు మెహర్వాన్ ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు చెప్తున్నా. అంటే మెహర్వాన్ కు బాల్యంలో ఆరోగ్యం సాధారణ నార్మల్ గా ఉండేదట. అయితే చిన్నప్పటి నుండి అతనికి ఒక అసౌకర్యం ఉండేది. అతని జీర్ణశక్తి బలహీనంగా ఉండి తరచూ విరోచనాలతో బాధపడేవాడు అనమాట. మెహర్వాను తినకూడని పదార్థాలు ఏవో తింటున్నాడు అనుకుని షిరీన్ తరచూ అతన్ని దండించేదట. షిరీన్ అలా ఒకసారి మెహర్వాన్ ను కొడుతూ ఉండగా చూసిన ఆమె సోదరి దౌలా ఇలా వారించింది. షిరీన్, మెరోగ్ను ఎప్పుడూ కొట్టకు, అతడు ఏడిస్తే నేను భరించలేను. షెరియార్ మాత్రము ఇలాంటి విషయాల్లో ఎప్పుడు పట్టించుకుంటుండేవారు కాదనమాట. మెహర్వాన్ పై చేయి ఎప్పుడు కూడా షెరియార్జీ మెహర్వాన్ పైన చేయి చేసుకోలేదు. ఏ విషయమైనా అతడు పట్టించుకునేవాడు కాదనమాట. అయితే భగవంతుడు తనకిచ్చిన వాగ్దానాన్ని చెల్లించటానికి తనకు ప్రసాదించిన వరపుత్రుడే మెహర్వాన్ అని అతనికి పూర్తిగా తెలుసు సుమా అని అంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఒక సంకీర్తన చేస్తాను. తర్వాత మహాలక్ష్మి గారు మళ్ళీ రెడీగా ఉండండి. జై బాబా. నిర్గుణమే గుణమయమై రాగా, నిర్గుణమే గుణమయమై రాగా, నిత్యము కాదా ఆనందం, నిత్యము కాదా ఆనందం. అనంతమై అవిభాజ్యమై అలనాడు అమరిన గుణ సంపద, అనంతమై అవిభాజ్యమై అలనాడు అమరిన గుణ సంపద, అవ్యక్తమై అగోచరమై, అవ్యక్తమై
అగోచరమై మరునాడు వికసించే పరమాత్మగా తనకు తానుగా తానే తానుగా తనకు తానుగా తానే తానుగా తలంచి తప్పించు తరించు స్థితిలో నిర్గుణమే గుణమయమై రాగా నిర్గుణమే గుణమయమై రాగా నిత్యము కాదా ఆనందం నిత్యము కాదా ఆనందం ప్రభవించగా సాకారమై యుగ యుగము అరుదించే అవతారమై ఆదర్శమై అనుసృతమై త్రిగుణాల సుగుణాల సంభరితమై ఆదర్శమై అనుసృతమై త్రిగుణాల సుగుణాల సంభరితమై దివ్యనాదమై నాద క్షేత్రమై దివ్యనాదమై నాద క్షేత్రమై ధ్వనించు జ్వలించు ఫలించు గతిలో నిర్గుణమే గుణమయమై రాగా నిర్గుణమే గుణమయమై రాగా నిత్యము కాదా ఆనందం నిత్యము కాదా ఆనందం. అవతార్ మెహర్ బాబా కీ జై. మహాలక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శ్రావణి రెడీగా ఉండమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా బ్రతుకులోని భారము బ్రతుకులోని బాధయు బ్రతుకులోని భారము బ్రతుకులోని బాధయు బ్రతుకులోని బాధ్యతలను భరించెడి బాబరా బ్రతుకులోని బాధ్యతలను భరించెడి బాబరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చెరా పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చెరా సోదరులై మెలగదే మహమ్మదై వచ్చెరా సోదరులై మెలగజేయ మహమ్మదై వచ్చెరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చెరా న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చెరా దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చెరా దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చెరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా క్షమయు దయయు భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చెరా క్షమయు దయయు భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చెరా మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చెరా మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చెరా
జై బాబా చెప్పరా, జై బాబా జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి సీత గారు, జై బాబా. జై బాబా, జై బాబా అండి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా. శ్రావణికి ఫోన్ వచ్చింది. ఇది 2 విషయాలు మనం చెప్పుకుందాం. మెహర్వాన్ బాల్యం సాధారణ శైలిలోనే సాగింది. 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పదంజీ గుజరాతీ పాఠశాలలో ప్రవేశించి గుజరాతీ అక్షరాలను అంకెలను నేర్చుకున్నారనమాట. మెహర్వాన్ కు అంకెల్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించాడు. తెలివైన వాడైనప్పటికీ లెక్కలు మాత్రమే అతనికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. అంతేకాదు, లెక్కలే అతని జీవితంలో అసౌకర్యానికి తొలి కారణమైందనమాట. పదంజీ పాఠశాలలో చదువుతున్న రోజులలో ఒకనాడు లెక్కల పాఠం నడుస్తూ ఉండగా మెహర్వాన్ కు ప్రగాఢమైన ఒక అనుభూతి కలిగింది. దాని గురించి తర్వాత మెహర్వాన్ ఇలా వివరించాడు. ఒకసారి నా కంటికి మిరుమిట్లు గొలిపే కాంతులతో పెద్ద పెద్ద వలయాలు చిన్న చుక్కలతో నిండి ఉన్నట్లుగా ఎన్నో కనిపించాయి. ఆ చుక్కల నుండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉద్భవిస్తున్నట్లుగా ఉన్నాయని మెహర్వాన్ తెలియజేశారు. ఇప్పుడు శ్రావణి ఒక సంకీర్తించేయమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. వినిపిస్తుందండి? జై బాబా. వినిపిస్తుంది చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. చిన్మయ రూపం తిరుమందహాసం ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం, ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మేహరు 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 జై, మేహరు 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 జై బాబా. మేహరు 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 జై, మేహరు 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 జై. పంచసద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం. పంచసద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం. భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం, భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం. అస్తు జనోదారణం ఉన్నతం శుభకరం, అస్తు జనోదారణం ఉన్నతం శుభకరం. చిన్మయ రూపం తిరుమందహాసం ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం, ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మేహరు 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 జై, మేహరు 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 జై బాబా. మేహరు 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 జై, మేహరు 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 జై. మౌన సంభాషణం భూషణం జాగృతం వివిధ దేశనం నిశ్చయం నిర్ణయం. మౌన సంభాషణం భూషణం జాగృతం వివిధ దేశనం నిశ్చయం నిర్ణయం. సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపినం, సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపనం. విశ్వలోకపాలనం విస్మయం అతులితం, విశ్వలోకపాలనం విస్మయం అతులితం. చిన్మయ రూపం తిరుమందహాసం ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం, ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మేహరు 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 జై, మేహరు 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 జై బాబా. మేహరు 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 జై, మేహరు 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 జై. నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం. నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం. జనన మరణ శోక భయ నివారణం నిర్మలం, జనన మరణ శోక భయ నివారణం నిర్మలం. సత్యలోక సాధనం సుచిరం సుందరం, సత్యలోక సాధనం సుచిరం సుందరం. చిన్మయ రూపం తిరుమందహాసం ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం, ఆధ్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మేహరు 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 జై, మేహరు 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 జై
బాబా మెహరు 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 జై మెహరు 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 జై మెహరు 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 జై బాబా హజార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. జై బాబా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉన్నాయి. జై బాబా. అయితే ఉపాధ్యాయుని మేర్వాన్ చూపులలో మార్పును గమనిస్తూ ఉండగానే అతను స్పృహ తప్పి కుర్చీలో నుండి కింద పడిపోయారు. ఆమె వెంటనే మేర్వాన్ను లేవనెత్తి బెంచిపై పరుండబెట్టి అతని ముఖం మీద నీళ్లు చల్లింది. కొద్దిసేపటికి స్పృహలోనికి వచ్చిన మేర్వాన్ ఉపాధ్యాయుని, మేర్వాన్ ఏమైంది నీకు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగిందన్నమాట. ఒక తేజో మండలం, దివ్యమైన తేజో మండలాన్ని చూశాను అని మెల్లగా గొణికాడు మేర్వాన్. అతను చెప్పిన మాటల అర్థం ఏమిటో తెలియని ఉపాధ్యాయుని, మేర్వాన్ నీకు ఇప్పుడు ఎలా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలని ఉందా అని ప్రశ్నించింది. తాను బాగానే ఉన్నానని, ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని బదులిచ్చాడు. మళ్ళీ తిరిగి లెక్కల పాఠం మొదలైంది. దివ్య ప్రకాశాన్ని లేక దివ్య తేజస్సును దర్శించిన అపురూపమైన అనుభవం కలిగిన వెంటనే మళ్ళీ భయంకరమైన లెక్కల పాఠాలేనా అంటూ మేర్వాన్ బాధగా నిట్టూర్చాడు. జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. రాగాలు నాకు తెలియవని నాలో నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలో నీవు ధ్వనించి. కమ్మని పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. కమ్మని పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. నిన్ను వెడలేని బ్రతుకాయే
మరచిపోలేని మమతాయి, నిన్ను వినలేని బ్రతుకాయి, మరచిపోలేని మమతాయి, కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు, కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు, మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సీత గారు, థ్యాంక్ యూ. జై బాబా అండి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా. ఇప్పుడు శ్రావణి బాబాకి ప్రార్థన చేసే సమయం అయింది. ప్రార్థన చేయమ్మా శ్రావణి. జై బాబా. శ్రావణి లేదండి. మీరు చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేయర్ అండి, ప్రేయర్ అండి. అవునండి, ప్రేయర్స్ చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వదిగారు, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడువు నిర్భమానుడు, నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేనివాడవు, నీవు అభివాద్యుడవు దివ్య శిక్షువులతో గాని నిన్నెవ్వరును చూడగలవు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండి, నీవు అంతటిలో గలవు, నీవు అన్నింటినున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుంది. నీవు ఆకాశము కలవు, పాతాళము కలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు మూడు లోకములలో నున్నావు, ముల్లోకములు కావలు కూడా నున్నావు, నీవు అగోచరుడు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు ప్రభువులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తివంతుడు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞాన సాగరవు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి, త్రికాల వేదివి జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు, నీవు ఆత్మలగల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమేక మూలం ప్రేమ మహాసాగరుడు, నీవు పురాణ పురుషుడు సర్వోన్నతుడు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడు, నీవు పరుడవు పరాత్పరుడు, నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఇజ్లాం అహుర్మల్లా ప్రీతముడైన భగవంతుడు, నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్లాం లా ఇలా ఈ అల్లా ఓ గాడ్ ఫాదర్ ఇవన్ పరమదయానిధికి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము ప్రజాపడుతున్నాం, అసత్యము అధర్మము అపవిత్రమును మా తలంపునకు జై బాబా అండి. జై బాబా. శ్రావణి విజయలక్ష్మి గారు. చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము, స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చిన
మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఎందుకంటే ఆవిడకి విజయలక్ష్మి గారికి ఫోన్ వచ్చింది, తర్వాత సిగ్నల్స్ కూడా కరెక్ట్ గా లేనట్టున్నాయని నేను కంటిన్యూ చేశాను. బాబా క్షమించాలి. జై బాబా. ఇప్పుడు అరుణ్ గారు నామస్మరణ చేయండి, తర్వాత బాబాకి హారతి ఇద్దాం. జై బాబా. నామం హారతి. సైలెన్స్. జై బాబా. జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय। 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 మెహర్ బాబా, 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 మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి. జై బాబా. అరుణ్ గారు నామస్మరణ చక్కగా చేసి వినిపించారు. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలి. ఇప్పుడు అందరం ఆ ప్రేమమూర్తిని, ఆ మౌనమూర్తిని హృదయంలో నింపుకొని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉందాము. తర్వాత బాబాకి హారతి ఇద్దాం. జై బాబా.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి నేను హారతి ఇస్తానండి. జై బాబా. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మ आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप में हिये जलावो, निबिड़ अंधेरा मिटता पावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, तुम मुझको सरसावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में सरसावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Meher Baba. happy birthday to you, Meher Baba. happy birthday to you, happy birthday to you. అందరికి జై బాబా అండి. మెహర్ బాబా, మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఇప్పుడు 7 to
8:30ది 6 to 8 ప్రోగ్రామ్ 6 to 7:15 వరకు అండి. అందరూ దాంట్లోకి రండి. జై బాబా. అందరికి జై బాబా అండి. ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన అందరికీ బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. బాబాకి అనేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా అండి. సీత గారు జై బాబా, చాలా చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఈరోజు మంచి అయింది. ఎవరు లేకున్నా గానీ నలుగురమే ఉన్నా గానీ చాలా బాగా జరిగింది సత్సంగ్. జై బాబా. చాలా మంచి విషయాలు చెప్పారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ.